హాయ్, దిస్ ఇస్ విశ్వనాథ్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కాబోతుంది. మరి 2026 మొన్న ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రాత్రి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే సూర్యకాంత్ శర్మ గారు ఉన్నారో అతని నేతృత్వంలో కొలీజియం ఆంధ్రప్రదేశ్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఒక వ్యక్తి పేరును సిఫార్సు చేయడం జరిగింది. ఆమె జస్టిస్ లేసా గిల్ ఈమె పేరును సిఫార్సు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్రపతి ఈమె పేరును ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి ప్రధాన న్యాయమూర్తిగా నిలవనున్నారండి లేసా గిల్. ఇది రికార్డ్. ఇది సో ఇంకొక అరుదైన రికార్డు ఏదయ్యానంటే 2 నెలల ముందే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితాను మరి సుప్రీంకోర్టు విడుదల చేయడం, సుప్రీంకోర్టులో ఈ ప్రస్తావన జరగడం అనేది భారతదేశ చరిత్రలో ఇది కూడా తొలిసారిగా చెప్పచ్చు. మరి లేసా గిల్ భవిష్యత్తులో మనకి ఏప్రిల్ 24వ తేదీన మనకి 2026వ సంవత్సరానికి సంబంధించి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా మన హైకోర్టు ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నిక కాబోతున్నారు. ఈమె 2014 మార్చి 31వ తేదీ నుంచి పంజాబ్ హర్యానా జాగ్రత్తగా వినండి, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి స్వస్థలం చండీగఢ్ అండి, చండీగఢ్. లేసా గిల్ స్వస్థలం చండీగఢ్. జననం 1966 అండి, 66లో జన్మించారు. 2014 నుంచి కూడా మరి పంజాబ్ హర్యానా హైకోర్టులో సేవలు అందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఆంధ్రప్రదేశ్కి ఏప్రిల్ 24వ తేదీన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా హైకోర్టుకి ఎన్నిక కాబోతున్నారండి జస్టిస్ లేసా గిల్. మరి ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాను. 2 నెలల ముందు పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరును ఖరారు చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెప్పొచ్చు మనం. క్లియర్. మరి ప్రస్తుతం మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు ధీరజ్ సింగ్ ఠాగూర్. సో ఎప్పుడు నియామకం? 2023 జూలై 28న తొలిసారిగా నియామకం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. పదవీ విరమణ ఎప్పుడు ఉంటుంది? 2026 ఏప్రిల్ 24వ తేదీన పదవీ విరమణ చేపడతారు. సో తదుపరి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లేసా గిల్ ఎన్నికయ్యే అవకాశం ఉంది ఇక్కడ. రైట్. మరి హైకోర్టు భారతదేశంలో హైకోర్టు వ్యవస్థ గురించి హైకోర్టు గురించి తెలియ ఆర్టికల్ ఇక్కడ చూడండి. 214వ ఆర్టికల్, భారత రాజ్యాంగంలో 214వ ఆర్టికల్ మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండొచ్చు అని చెప్తుంది. 214వ ఆర్టికల్ 231 ఇక్కడ మనకు కనబడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒక హైకోర్టు ఉండొచ్చు. ఇది 231. మరి 217వ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో మనకి హైకోర్టు న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం ఏపీ హైకోర్టులో ఉన్నాం. మరి మన ఏపీ హైకోర్టు గురించి ప్రస్తావన ఒకసారి చూద్దాం. 1953 అక్టోబర్ 1వ తేదీన మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినటువంటి సంవత్సరం. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సో 1953 అక్టోబర్ 1వ తేదీన. 1954వ సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్రం గుంటూరు కేంద్రంగా ప్రత్యేక హైకోర్టును నెలకొల్పింది. గుంటూరు కేంద్రంగా 1954లో
1954. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం రాజధాని కర్నూలు. మరి ప్రత్యేక హైకోర్టు గుంటూరు 1954. 1954 తర్వాత 1956 నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్తో విలీనమైంది. హైదరాబాద్తో విలీనమై ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఇప్పుడు 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. మనకు ఉమ్మడి హైకోర్టు అప్పుడు హైదరాబాద్. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 2014 జూన్ 2 వరకు ఉమ్మడి హైకోర్టు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్. 2014 తెలంగాణ విభజన తర్వాత ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు హైదరాబాద్గానే ఉండేది. ఎప్పటి వరకు 2019 జనవరి 1వ తేదీ వరకు. 2019 జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన హైకోర్టు అమరావతిగా అవతరించింది. 2019 జనవరి 1న ఎక్కడ? నెలపాడు గ్రామం గుంటూరు జిల్లా. అమరావతిలో నూతన హైకోర్టు. మరి నూతన హైకోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది సి ప్రభాకర్. ఇప్పుడు 2019లో తొలి ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ సి ప్రభాకర్. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ 2023 జూలై 28వ తేదీన నియామకం. ఎప్పటి వరకు? 2026 ఏప్రిల్ 24 వరకు కొనసాగుతారు. మరి భారతదేశంలో ప్రస్తుతం హైకోర్టుల సంఖ్య 25. 25వ హైకోర్టు అమరావతి. 25వ హైకోర్టు అమరావతి. ప్రజెంట్ మన ఏపీ హైకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య 33 న్యాయమూర్తుల సంఖ్య. మొత్తం సీట్ల సంఖ్య 37. ప్రస్తుతం ఉన్నది 33 మంది. ఇందులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5. మొత్తము హైకోర్టు యొక్క సంఖ్య 33. సో హైకోర్టు భారతదేశ చరిత్రలో అతి పురాతన హైకోర్టు లేదా మొదటి హైకోర్టు కోల్కతా హైకోర్టు. ఎప్పుడు చేశారు దీన్ని? ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1862 జూలై 1. భారతదేశంలో అతి పురాతన హైకోర్టు లేదా భారతదేశంలో మొదటి హైకోర్టు కోల్కతా హైకోర్టు 1862 జూలై 1. తర్వాత బొంబాయి హైకోర్టు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1862 ఆగస్టు 14వ తేదీన ఏర్పాటు చేశారు బొంబాయి హైకోర్టు. 1862 ఆగస్టు 14న ఏర్పాటు చేశారు. తర్వాత హైకోర్టు ఏది? మద్రాస్ హైకోర్టు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1862 ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు చేశారు. ఇది కథ. మరి భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు ఏది? మన దేశంలో అతిపెద్ద హైకోర్టు ఏది? అలహాబాద్ హైకోర్టు. అలహాబాద్ అతిపెద్ద హైకోర్టు. ఇది అతిపెద్ద హైకోర్టు. సో అతిపెద్ద హైకోర్టు 160కి పైగా ఉంటాయి సీట్ల సంఖ్య. 160కి పైగా సీట్ల సంఖ్య. 1866లో దీన్ని ఏర్పాటు చేశారు. క్లియర్. సో భారతదేశంలో అతి పురాతన హైకోర్టు కోల్కతా. భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అర్హతలు భారత పౌరుడై ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. 10 సంవత్సరాలు మరి ఏదైతే హైకోర్టులో అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, లేదా హైకోర్టులో 10 సంవత్సరాల పాటు జ్యుడిషియల్ ఆఫీసర్గానే పనిచేసి ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం చేపట్టాలనుకుంటే ఇది హైకోర్టు సంబంధించి. సో ఇక్కడ ఇదంతా మనం ప్రస్తావించడానికి గల కారణం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో
తొలిసారిగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నిక కాబోతుంది. ఆమె పేరు జస్టిస్ లేసా గిల్. మనకి ఇక్కడ నెక్స్ట్ ఏప్రిల్ 24వ తేదీన నియామకం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది కథ.